హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికోసం ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర కొద్దిగా వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి వేసి ఇది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు అయితే ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మెంతులు ఎక్కువ వేసామంటే చేపల పులుసు చేదు వచ్చేస్తుంది. అందుకనేసి మెంతులు అనేది కొద్దిగానే వేసుకోవాలా. మెంతులు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ మాత్రం వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. చేపల పులుసుకి అయితే చింతపండు కొద్దిగా ఎక్కువ, చింతపండు పులుసు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. కారం కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది. అప్పుడుదా చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. చేపల పులుసు ముందు చేసుకున్న రోజు కన్నా కూడా మరుసటి రోజుకైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నానండి. కారం వేసి కారం కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ కారం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు పోసి, నేను ఫస్ట్ చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టానండి. ఈ కారం వేగిన తర్వాత ముందుగా టమాటో, కొత్తిమీర ఏదంతా పేస్ట్ చేసి పెట్టాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. చింతపండు పులుసు ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. నేను ఫస్ట్ చింతపండు నానబెట్టి ఆ పులుసు తీసి పెట్టాను. చింతపండు పులుసులు ఇంతలోకి వేసుకోవాలి. అంటే చింతపండు నేను నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. అంటే 50 గ్రాముల చింతపండు ఉంటుంది. అది తీసి అది అరగంట ముందే నానిన తర్వాత ఈ విధంగా పులుసు తీసి పెట్టాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం టేస్ట్ చూసుకోవచ్చు, సాల్ట్ సరిపోయిందా లేదని. ఇవి 1/2 కేజీ చేపలండి. ఇవి కొరమీన చేపలు, ఏ చేపలైనా పర్లేదు. ఇవి నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టానండి. తెచ్చిన తర్వాత 2 టైమ్స్ దండిగా వాటర్ పోసి క్లీన్ చేశాను. తర్వాత కొద్దిగా నిమ్మరసం, సాల్ట్ వేసి కానీ బాగా చేపలు కానీ కలుపుకున్నామంటే చేపలకి ఆ నీసు వాసన లేకుండా శుభ్రంగా వదిలిపోతుందండి. నేను ఎప్పుడు చేపలు తెచ్చినా నిమ్మరసం, సాల్ట్ వేసి కలిపి పెట్టిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తానండి. చూడండి, చేపలు ఇందులో వేసిన తర్వాత, పులుసులో వేసిన తర్వాత నేను ఒక్కసారి మధ్యలో పులుసు అయితే తిప్పి పెట్టానండి. చేప అయితే ఉడికిపోయింది. ఇవి చేపల పులుసులో వేసిన తర్వాత కరెక్ట్గా 15 నిమిషాలు ఉడికాయంటే చేపల పులుసు పర్ఫెక్ట్గా వస్తుందండి. చేప అయితే ఉడికిపోయింది. పులుసు కూడా చూశారు కదా, చిక్కగా వచ్చేసిన గ్రేవీ. చేపల పులుసు చేసుకోవడం చాలా సింపుల్ అండి. చూశారు కదండి ఎంత సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.